ఈ చిత్రంలో నటించిన కొంతమంది యాక్టర్స్ని వేదిక మీద పిలుద్దాం అనుకున్నాం. ఇందాక వరకు చాలా సెల్ఫీలు ఇస్తూ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అందులో రాఘవ్ గారు కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేసిన రాఘవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మ్యాడీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అంజీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మ్యాడీ గారు, రాఘవ్ గారు, అంజీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాత్ర కనిపిస్తూ ఉంటారు. ముందుగా ఎవరు మాట్లాడతారు? టాస్ వేద్దామా మనం? యా, అటు నుంచి వద్దాం. పెద్ద ఆయన అంటున్నారు, ఇటు నుంచే వద్దాం. ఓకే. హాయ్ విజయవాడ, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎనర్జీ సరిపోవట్లేదు, దయచేసి ఒక్కసారి అందరు మిరాయ్ మిరాయ్ జై మిరాయ్ జై మిరాయ్ జై మిరాయ్. అక్కడ బాలయ్య అన్న కూడా, అందులో కూడా ఒక వైపు ఉంది, మా మిరాయిలో కూడా ఒక వైపు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మిరాయిలో ఒక చిన్న పాత్ర చేశాను, కానీ నాకు చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఘట్టంనేని గారు. సార్, మీరు నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను. చౌరపాటంలో అక్కడ కలిసి వర్క్ చేసే అదృష్టం కలిగింది మీతో. ఆ చిన్న పరిచయంతో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తీక్ ఘట్టంనేని గారు. అలాగే విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ప్రతి ఒక్కరికి మిరాయిలో నాకు అవకాశం ఇచ్చిన, నాతో నటించిన తేజ సజ్జ గారికి, మ్యాడీ బ్రో, రాఘవ్ గారికి, అందరికీ అనిల్ అన్నకి, షాటికి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ సక్సెస్ నాకు చాలా వైబిస్తుంది. నేను చిన్న ఆర్టిస్ట్ని అయి ఉండొచ్చు, ఈ చిన్న సక్సెస్ నాకు చాలా చాలా పెద్ద వైబ్ని ఇస్తుంది. అందుకే నేను చాలా గర్వంగా చెప్తున్నాను, జై మిరాయి అని. జై మిరాయి. థ్యాంక్ యూ విజయవాడ.